హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చూడండి, ఇదొక రోజు, కింద ఒక రోజు ఉంది. ఈ రోజు అయితే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. అయితే మన టెర్రస్ గార్డెన్లో ఈరోజు మీకు ఒక మంచి మొక్క గురించి చెప్తాను, ఓకేనా? అది చాలా హెల్త్ పరంగా చాలా మంచిది, ఓకేనా? ఈరోజు నేను ఒక మంచి ఆకుకూర గురించి చెప్తానండి. ఎందుకంటే నా టెర్రస్ మీద చాలా అంటే చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి. వాటిల్లో భాగంగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయే ఆకుకూర పేరు చెంచల కూర అనమాట. చెంచల కూర చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఆకుకూర అంటేనే ఏ విటమిన్ ఫుల్గా ఉంటుంది. అది చాలా ఆరోగ్యం. ఇదిగోనండి, దీన్నే చెంచల కూర అంటారు. చూసారా ఆకు ఎలాగుందో? ఇది చెంచల కూర అనమాట. తర్వాత దాని పక్క నుండి ప్రతి ఆకు దగ్గర నుంచి కూడా ఇలాంటి గింజలు వచ్చేస్తూ ఉంటాయి. దీని ప్రాపగేషన్ చాలా ఈజీ. ఎందుకంటే దీని అంతటి ఇదే ఇలాగా చూడండి, ఈ గింజ పడిన ప్రతి చోట కూడా వచ్చేస్తుంది అనమాట. చెంచల కూర అంటారు దీన్ని. పప్పులో వేసుకోవచ్చు, నాన్ వెజ్లో వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందో! ఇది తిన్న వాళ్ళకి దీని టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇంకా చిన్న లేత మొక్కలు చూపిస్తాను. లేత మొక్క ఇలాగ హెల్తీగా ఉంటుంది అనమాట. ఆకులు ప్రతి చోట కూడా ఇదిగో చూడండి, ఇలాగ గింజలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి కుండీలోనూ కూడా నాకు చెంచల కూర ఉంటుంది. తోటకూరలాగే ఇది కూడా వారంలో ఒకసారి వండుతాను. చాలా అంటే చాలా రక్త వృద్ధి జరగటానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఈ చెంచల గురించి ఇంకా బాగా చెప్పాలంటే, ఇది ఆకుకూర కాబట్టి కళ్ళకి చాలా మంచిదండి. దీనిలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా రక్త వృద్ధిగా జరుగుతుంది. తర్వాత ఇది తినడం వల్ల మనకి షుగరు, బీపీలు కంట్రోల్లో ఉంటాయి అని చెప్తూ ఉంటారు. దీని గురించి చెప్పాలంటే దీని రుచి నాకు చాలా నచ్చుతుందండి. పప్పులో వేసుకున్నాం అనుకోండి, పప్పు చెంచల కూర వండామంటే ఆ రోజు అసలు ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. అంత రుచిగా ఉంటుంది, అంత ఇష్టంగా తినేస్తారనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే కళ్ళకు మంచిది, రక్త వృద్ధి జరుగుతుంది. తర్వాత ఏమో పసిబిడ్డలోకి అంటే బాలింతలకి పాలు వస్తాయండి. దీంతో మనం పప్పులో వేసుకోవడం, నాన్ వెజ్లో వేసుకోవడమే కాకుండా మనం టమాటా వేసి కూడా కర్రీ చేసుకోవచ్చు అనమాట. మొదటిగా ప్రతి ఆకుకూర కూడా కళ్ళకి చాలా మంచిదండి, ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఏమో ఇలాంటి చెంచల కూర వల్ల రక్తశుద్ధి కూడా జరుగుతుంది. బాలింతలకు పాలు పడతాయి. అన్ని రకాలుగాను చాలా ఉపయోగకరమైన ఆకుకూర అండి ఇది. ఈ విత్తనాలని మనం ఎక్కడ వేస్తా చూడండి, వాటంతటా అవే రాలిపోతున్నాయి కదా. ఇలా రాలిని ప్రతిదీ కూడా మొక్క వచ్చేస్తుందండి. మనకి చెంచల కూర చాలా బాగా పెరుగుద్ది అనమాట. మనం ఎక్కడ వేసేస్తే అక్కడ మొక్కలు వచ్చేస్తాయి. అంత చాలా బాగా ప్రాపగేట్ అవుద్ది ఇది ఈజీగా. అద్భుతమైన కూర అండి ఇది. నిజంగా ఎంత రుచిగా ఉంటుందో. పప్పులో వేసుకుంటే ఇది చింతపండు కాంబినేషన్లోనే వేయాలండి, ఇంకేమీ వేయకూడదు. పులుపు చాలా బాగుంటుంది. చూడండి టెర్రస్ మీద నల్లేరు కాడ చూడండి ఎలా పెరిగిపోతుందో. ఇలా గులాబీలు ఇక్కడ ఈ చెట్టుకి మళ్ళీ వస్తున్నాయి. ఇదొక మొగ్గ, ఇదొకటి. గులాబీలకు కొదవలేదండి నా టెర్రస్ మీద.